అందరికీ నమస్కారం. మాది కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పౌర్వం మండలం. ఈ యొక్క ముందుగా మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు ఉదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క మీడియా యొక్క సమావేశం ఈరోజు కొన్ని విషయాలపైన మాట్లాడాలని ముందుకొచ్చిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఏపీలో జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అల్లజడులు అయితే చాలా స్థిరస్థాయికి వెళ్తున్నాయి. కానీ ఇది ఎంతవరకు దారితీస్తుందో కానీ ఈ పొద్దు కూటమి ప్రభుత్వంలో ఎంతో అంత నిబద్ధతంగా కూటమి ప్రభుత్వంలో అటు నారా చంద్రబాబు నాయుడు అయితేమి, లోకేష్ బాబు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, బీజేపీ అభ్యర్థులు అయితేమి ఎంతో అంత నిబద్ధతంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా, ఇంకా ఈ 5 ఏళ్ళే కాదు ఇంకా నెక్స్ట్ 15 ఏళ్ళు ఉండాలని మా నాయకుడు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితేమి, అటు కూటమి ప్రభుత్వం అయితేమి అందరూ కూడా ముందుకెళ్ళాలనే ఒక భావనలో ఉంటే, ఈరోజు అప్పుల్లో కూరుకుపోయిన మన ఏపీ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలా, ఇచ్చిన హామీలు అయితేమి ప్రతి అంశం మీద వాళ్ళు ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఈ పొద్దు అమరావతి అయితేమి అన్నీ కూడా సక్రమంగా చేసుకోవాలనే సంకల్పంతో వాళ్ళు ఉంటే, ఈనాడు కూటమి ప్రభుత్వంలోనే టీడీపీలో అలజడులు లేపడం అనేది ఇది ఒక బాధాకరం. అటు చూస్తే మొన్న పిఠాపురంలో ఫోటోకాల్ అనే పేరుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితే కాదు, అతని 2014లో ఏదో ఇండిపెండెంట్ గెలిచాడంట. 2019లో ఎందుకు గెలవలేకపోయిందో అతని విజ్ఞప్తి వదిలిస్తున్నాం. అదే 2019లో నువ్వు గెలిచింటే నువ్వు నిజాయితీగా, నిబద్ధతంగా నీకు ప్రజలు నీకు పట్టం కట్టినానే అనుకోవచ్చు. కానీ 2014లో ఓడిపోయినప్పుడు కూడా, గెలిచినప్పుడు కూడా నువ్వేం చేయలేకపోయినావు. కాబట్టి అటు వైఎస్ఆర్సీపీకి ఆ పొద్దు పట్టం కట్టడం జరిగింది. కానీ ఈ పొద్దు కూటమి ప్రభుత్వంలో మేము ఏదో సాగం చేసినామంటే అట్టపోతే ఇంకా మేము కూడా చాలా విధాలుగా మేము కూడా శాగం చేసినట్టు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అది కాదు, ఎవరు శాగం చేశారనేది కాదు, ఏదో కూటమి ప్రభుత్వం వచ్చింది దాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాలా. కానీ ఒక అక్కడ పిఠాపురంలో ఎక్కడ ఎవరు చేయలేని విధంగా అభివృద్ధి చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వంలోనే అటు వర్మ గారికి అయితే ఇంకా మిగతా వాళ్ళు ఉండరు, వాళ్ళకు మింగుడు పడ్డం లేదు. వైఎస్ఆర్సీపీకి అయితే ప్రతి ఒక్కరు కూడా మింగుడు పడ్డంలో ఇంకా అతన్ని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళలేము, పంపించలేము అనే కోణంలో వాళ్ళు ఈ వద్దు ఆ విధంగా దుష్ప్రచారం చేసి ఏదో ఫోటో కాల్ కోసం అని మీరు అంటున్నారే, ఆ ఫోటో కాల్ 130 నియోజకవర్గాల్లో గెలిచిండ్రు. ఎక్కడన్నా ఫోటో కాల్ మీరు పాటిస్తున్నారా? కానీ ఎంతో నిజాయితీగా మేము జనసేన పార్టీ నాయకులు అయితే, కార్యకర్తలు అయితేమి ప్రతి అంశం కూడా చూసుకుంటే లాస్ట్కు డీలర్షిప్లు కాంచి, గోకులం చెట్లు కాంచి తీసుకుంటే అనేకట్లు ఉన్నాయి. బళ్ళల్లో, గుళ్ళల్లో ప్రతి అంశం కూడా మీరే ఉండరు. కానీ ఎక్కడ కూడా మా జనసేన పార్టీ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ సూచన వరకు ఎక్కడ కూడా ఏం మాట్లాడకుండా ఈ పొద్దు ఎంతో అంత నిర్భరతంగా మేము పనిచేసుకుంటూ పోతుంటే, ఈ పొద్దు కూటమి ప్రభుత్వంలో ఏదో అంటారు సామెత, ఉట్టికెక్కలేమో ఆకాశానికి ఎక్కుతుందంట. ఉట్టికెక్కలేనమ్మో ఆకాశానికి ఎక్కి ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. కానీ కొన్ని శబ్దాలు కూడా ఓటమి పాలవుతున్నా. కానీ భూమి పూజలు కాడ ఆ పూజలు మేము చేయాలా, ఈ పూజలు మేము చేయాలా అని ఒక స్వార్థంతో ముందుకెళ్తూ కూటమి ప్రభుత్వాన్ని ఫస్ట్ పట్టిస్తున్నారంటే అది ఒక టీడీపీ వాళ్ళు, ఒక కార్యకర్తల నాయకులు చెప్తా. అటు జనసేన కానీ, బీజేపీ కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కడ జమదత్తమో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళాలా. మళ్ళీ 15 సంవత్సరాలు కాకపోయినా 30 సంవత్సరాలు కానీ ఉండాలనే విధంగా వాళ్ళు పనిచేస్తుంటే, ఈ పొద్దు కూటమి ప్రభుత్వంలోనే టీడీపీ వాళ్ళే ఎక్కడ పట్టినా కానీ చిచ్చులు పెట్టడం, ఒగ్గపోటు చేయడం అన్ని ఏ విధాలుగా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలను చూస్తున్నారు. అట్నే నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారు కానీ, అయ్యా మీకైతే 2 చేతులు ఎక్కుతున్నాం, మీరు ఖచ్చితంగా వీళ్ళపైన చర్య తీసుకోకపోతే 2019లో కాదు కదా, ఇంకా జీవితంలో కూడా ముగ్గురు కాదు కదా 30 మంది వచ్చినా కానీ ఏపీ ప్రజలు మళ్ళీ మీకు పట్టం కట్టే విధానం అయితే లేవు. కానీ అదే చంద్రబాబు నాయుడు 2019 నుంచి 2024 వరకు అంత ఇబ్బంది పడుతుంటే, ఈ వర్మ గారు అయితేమి కొన్ని నియోజకవర్గాల్లో
భూమి పూజలు అయితే నేను ముందని చేయాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడైనా ఆ పొద్దు అంత ఇబ్బంది పడుతుంటే ఆయన ఇంత ఎంత అంటే దుర్మార్గం మాట్లాడుతూ అంత దుర్మార్గం దర్శిస్తుంటే ఆ బుద్ధి ఎక్కడుండేది మీ క్యాడర్ అంతా నాకు అర్థం కావడం లేదు. ప్రజలకు అర్థం కాక ప్రజలు కూడా ఏమడుతున్నారు, 151 సీట్లకు 11 సీట్లకు పరిమితం చేసిండ్రు. కానీ ఈసారి మీకు చాలా గుణపాఠం చెప్పేదానికి అవకాశం మీరే తెస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని మీరే కష్టపడిస్తున్నారు తప్పితే మిగతా ఏ పార్టీ వాళ్ళు జనసేన కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎవరిని గెలకడం లేదు, ఎంచడం లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పుడే ఖచ్చితంగా మీరు మీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదుపులో పెట్టుకోకపోతే చాలా మూల్యం చెల్లిస్తారు ప్రజలు. కానీ నిన్నటికన్నా బద్వేలు నియోజకవర్గంలో ఏదో 3 కోట్ల రూపాయలు ఏదో 100 కోట్లు తెచ్చినట్టు 3 కోట్ల రూపాయలు తెచ్చి నేను ముందు పూజ చేయాలా. అరే బాబు, ఎవరో ఒకరు పూజ చేయండి, ముందు అభివృద్ధి చేయండి. ఆ వచ్చిన 3 కోట్లు కూడా ఎన్నికిపోకుండా సమర్థితంగా ఇచ్చిన అక్కడ ఏదో మున్సిపాలిటీకి ఏదో 3 కోట్లు వచ్చింది. ఆ 3 కోట్లు ఏమో 100 కోట్లు 300 కోట్ల మాత్రం ఫీల్ అయిపోయి మీరు దాన్ని మేము పంచుకోవాలంటే ఎవరో ఒకరు కాలబట్టి ఆ భూమి పూజలు చేసి ప్రజలకు మేము తెచ్చాము అనే భరోసాను ఇవ్వండి. ఆ భరోసా అనేది లేకుండా ఆ ఇచ్చిన 3 కోట్లు కూడా ఎన్నికిపోయేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే బురద దింగేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే. కానీ మీరు ఏం నిజాయితీతో నిబద్ధత పనిచేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకన్నా 4 శబ్దాలు 5 శబ్దాలు అవుతున్నది ఓటమి చెందుతున్నాం. కానీ ఎందుకు చెందుతున్నాం అనేది ఒక బారిన బుర్రబెట్టి ఆలోచించండి. ఇట్లాంటి నికృష్ట పనులు చేస్తేనే ప్రజలు మనని తిరస్కరిస్తారు. అంత తప్పితే మీరు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టారాజ్యం బట్టో మీరు చేయడం అనేది ఇది ఒక పెద్ద దుర్మార్గం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా తెలుసుకొని ఎంతో నిబద్ధతగా నిజాయితీగా పనిచేయండి. అందరినీ కార్యకర్తలను నాయకులను కలుపుకొని వర్గపోడు అనేది పక్కన పెట్టేసి రేపు ముందుకు వెళ్ళాలి తప్పితే ఈ విధంగా వర్గపోటుతో మీరు చేసుకుంటూ పోతే రేపటి రోజున సిగ్గుపడతారు ప్రజలు. అట్టన్నా మనం గెలిచామంటే 5 శబ్దాలు అవుతున్నది. 5 శబ్దాలు అవుతున్నానే మేమేం చేసిందేం లేదు. కానీ ఆ ఎలక్షన్ అప్పుడు ఎక్కడున్నారో ఈ కార్యకర్తలు, ఈ నాయకులు? ఈ పొద్దు నాయనవచ్చిపోట్లు అయితే ప్రతి కూడా గోకులం జిల్లా కానీ ప్రతి చూసుకుంటే ఇంకా మొత్తం మీరే తీసుకుంటారు. ప్రతిది మీరు తీసుకున్నా కానీ మేము జనసేన వాళ్ళం అయితే ఏ పొద్దు కూడా మేము ఆశించకపోయినా మీరు దుర్మార్గంగా మమ్మల్ని కూడా ధనం పెడతాం. అయినా డోంట్ కేర్, మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు మంచి చేయాలనే కల్పనతో మేము ఉన్నాం. కానీ మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న దోపిడీలు చాలా క్లిష్టంగా ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు. ఈ పొద్దు అక్కడ పిఠాపురంలో ఒక శాసించినప్పుడు ఒకసారి పార్టీ అధ్యక్షుడు ఉండే వేరేలో నీకు ఫోటో కాల్ అతని ఫోన్ అండి. ఇది మాజీ ఎమ్మెల్యే. ఆ అవతల్లో దర్బాబు కూడా ఉన్నాడు కదా, దర్బాబు కూడా మాజీ ఎమ్మెల్యే కదా. అతనికి ఏంది ఫోటో కలిచారు? అతనే అంటున్నాడు అభివృద్ధి మేము చేయలేనప్పుడు అభివృద్ధి కూడా ఈ పొద్దు దూసుకెళ్తుంది. ఈ పవన్ కళ్యాణ్ గారే ఇంకా ముందుండి ఇంకా పెద్ద అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన శాసించినప్పుడుగా అతను చెప్తుంటే వైసీపీ నుంచి వచ్చాడు భూమికి వచ్చాడు అయ్యింటున్నాడు. మీ పార్టీలో లేవా? మీ పార్టీ వాళ్ళు 2019లో 2014లో అదే వైసీపీ వాళ్ళు 163 సీట్లు గెలిచిండ్రు. అందులోంచి 23 సీట్లు మీరు తీసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను 23 సీట్లు మీరు ఆ పార్టీలోంచి పార్టీలోకి తీసుకొని 2014లో టవాలు వేసి వాళ్ళకు ఎంపీ పదవులు కూడా ఇచ్చారు. ఇంకెక్కడ ఉంది న్యాయం? ఎమ్మెల్యే 23 మంది తీసుకొని ఒక 6 మందినో 7 మందినో ఎమ్మెల్యే మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మీరు మంత్రి పదవులు ఇచ్చిన మీరు ఈ పొద్దు జనసేనకు ఏదో ఒకరితో వస్తే వైఎస్ఆర్ చెప్పి నుంచి వాళ్ళని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. మన వర్మ గారు మీరేదో కూటమి ప్రధాని సోదరుడున్నామని ఏదో మేమేమో అనుకున్నాం. కానీ ఇంత కుతంత్రాలు ఇలా ఉన్నాయంటే ఆ బుద్ధే బయట పెట్టాను. చూసుకో, 2029 ఎక్కువ 3 ఏళ్ళు ఉంది. దిగు, నీ సత్తాన్ని చూపించుకో. అదే కనుక నువ్వు సరి చేసింటే ఆ బుద్ధి ఉంగా గీత పోటీ చేసినక్కనే గెలిచింది. మీరు గెలిచారు. మిగతా వాళ్ళందరూ ఏది అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈ బుద్ధి మీద బంపర్ మెజార్టీ ఇచ్చింది. 70 లక్షలు ఇచ్చినట్టే 75,000 మెజార్టీ ఇచ్చినట్టే అది గ్రేటు. ఫస్ట్ సారి ఎమ్మెల్యే అతని ఇంత
అంత నిజాయితీగా పవన్ కళ్యాణ్ చేసే వేరేలో చేసినట్టు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాల్లో నువ్వు అభివృద్ధి చేసుకుంటూ పోతే ఈ విధంగా ఎందుకుంటది? ప్రతి చోట ప్రతి ఎమ్మెల్యే గెలిచిన చోట ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు 18 నియోజకవర్గం చూస్తున్నాం. 4 శతాబ్దాల నుంచి వైఎస్ఆర్ చెప్పింది ఏం చేసిండ్రు? ఏం చేయకపోయినా వాళ్ళు పట్టం కడుతున్నారు. అంటే అవతల వాళ్ళు సమర్థులు కాదు. వాళ్ళు గెలిచినా గెలకపోయినా వాళ్ళు సమర్థులు కాదు. గెలిచినా చేసినా చేయకపోయినా వాళ్ళే మాకు కావాలంటారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. అదే పెద్దలు సామెత చెప్తారు. అబ్బని పుణ్యాన బాయి తవ్వితే కొడుకు పుణ్యాన బూడ్చినంట. ఇది సామెత. ఇది పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఈనాడు చేస్తున్న అలజడితే జనసేన కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా చేయడం లేదు. ఎంతో నిజాయితీగా నిబద్ధతంగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంకి ఇప్పుడన్నా తెలివి తెచ్చుకొని ఇప్పుడైనా సర్దుబాటు చేసుకొని ఈ ఏది వర్గపోడు అయితే ఉందో ఆ వర్గపోడు పక్కన పెట్టేసి అందరు చేయి కలిపి ఏదో మనం చేసిన వాగ్దానాలు ఏమిటో వాటికి పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికి అందేలాగా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది సూచనగా ఆ విధంగా వెళ్ళాలి తప్పితే నా బలం ఎంత నా బలం ఎంత నీ బలం ఏంటో ఎలక్షన్లో చూపించండి. మీ బలం అంతా ఎలక్షన్ చెప్పండి. ఓపెన్ చూసుకొని బల్బ్ అనుకుంటే కుదరదు. ఓపెన్ చూసుకొని బల్బ్ అనుకుంటే అది ఎప్పటికి నిలబడుతుంది. నిజాయితీగా పనిచేసేవానికి నిజాయితీ ప్రజలు పట్టం కడతారు. ఆ ప్రజలు చూస్తున్నారు 2 కళ్ళతో. ఈ గుడ్డోళ్ళు నోరుండి మూగేవాళ్ళు కాదు, కళ్ళు ఉండి గుడ్డోళ్ళు కాదు. ఏపీ ప్రజలు చాలా స్పష్టంగా చూస్తున్నారు ప్రజలందరూ. ఈ బొద్దు హాట్ టాపిక్ అయిపోయింది ఈ మధ్యకాలంలో ఏపీలో చాలా బాగా అభివృద్ధి బాటల్లో నడిపించాలని కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ, టీడీపీ, జనసేనకు వాళ్ళంతా నిజాయితీ పనిచేస్తున్నారు. మనం కార్యకర్తల నాయకులు ఎవరైతే అందరూ కలిసిమెలిసి చేసుకొని పోతే తప్పితే ఈ విధంగా కొలాబించాము ఈ విధంగా చేసుకుంటూ పోతే రాబోయే కాలంలో ప్రజలు చాలా గుణపాఠం చెప్తారు. కానీ అందువలన ఏది వాళ్ళకు ప్రతిపక్షాలకు మనం ఏదో గైడ్లైన్స్ ఇచ్చినట్టుంటుంది, మనం ప్రోత్సహించినట్టు ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఈ బుద్ధి ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మారుతున్నారంటే మన చేతకంతనం. మన చేతకంతనం ఏదో ఇంటి కుట్టు ఇదిలో పోకూడదు అంటారు. కానీ ఏదో 3 కోట్ల రూపాయల డబ్బులు అది భూమి పోయి సైలెంట్ చేసుకునే పంచి మీరు రచ్చవల్లనే మీడియాకి ఎక్కిండ్రు. మీరు రచ్చవల్ల ఏదో 300 కోట్లు తెచ్చినట్టు. కానీ ఇప్పుడైనా మారాలా, ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్.